మన ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పోవాలి, మనకు సంపదలు కలగాలి, మనకు అభివృద్ధి ఉండాలి, మరి ఆర్థిక ఇబ్బందులు ఉండొద్దు, ప్రమోషన్లు రావాలి, బాగా పిల్లలు చదువుకోవాలి, కీర్తి ప్రతిష్టలు పెరగాలి, ఇవన్నీ మనం కోరుకుంటూ ఉన్నాము. వాటి కోసం మనము ఏమి మార్చుకోవాలి? మన వ్యవహారంలో, మన ప్రవర్తనలో, మన ఇంటి పరిస్థితిని దానికి అనుకూలంగా అనేది మనము వీడియోలు చేసుకుంటున్నామండి. మొన్న దేవుళ్ళను క్లీన్ చేసుకోవడం గురించి చెప్పుకున్నాము, మళ్ళీ బట్టల గురించి చెప్పుకున్నాము. ఈరోజు మరి విశేషమైన మనకు ఫ్రీగా వస్తుంది కదా మాట్లాడడం అనేది, ఒక దేవుడు ఇచ్చిన వరం. ఆ మాటల ద్వారా మనము ఎందుకు వెనుకబడిపోతున్నామో, మరి ఎలా అభివృద్ధి చెందుతామో అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మరి మనకు పూర్వకాలం నుండి కూడా మనకేమంటారు, పూర్ణమిదం, పూర్ణత్వం అనేది మన సాంప్రదాయం. ఏదైనా కూడా పూర్ణంగా ఉండాలి అనేది, ఓ విద్య నేర్చుకున్నా పరిపూర్ణంగా ఉండాలి అంటారు. ఏదైనా పూర్తి చేసుకుంటాం. మరి పూర్ణ చంద్రబింబాన్ని చూస్తే ఎంత ఆనందం కలుగుతుందని. ఏదైనా ఒకటి పని చేస్తే దాన్ని కంప్లీట్ చేసినాం అనుకోండి, మనకు అదో రకమైన ఆనందం, సంతోషం, దాంతో ప్రోత్సాహం, ఇంకో పని చేయాలి అనే ఉత్సాహం కలుగుతుంది. అయితే మరి ఆ పూర్ణత్వం అనేది లోపించినప్పుడు మనకు మనసు చికాకు, అంతే కదండి. ఏదైనా పని మొదలు పెట్టాం, ఆరంభ శూరత్వం అంటాం. మొదలు పెట్టి 2 రోజులు కాగానే దాన్ని అక్కడ పడేస్తాం, దాన్ని వదిలేస్తాం, మళ్ళీ తర్వాత దాని గురించి పట్టించుకోము. ఇట్లా చాలా పనులు, ఎన్నో పనులు. మనం ఏమనుకుంటామంటే, మన పని కావాలి అంటే ఏదో డబ్బు, 1 కోటి రూపాయలు, 1,00,000 రూపాయలు రావాలి మనకు అని కోరుకోగానే రావాలి, అదే పని అనుకోము. బయట నుండి వచ్చేవే పనులు కాదండి, మనం చేసేవి కూడా పనులే. ఇంట్లో ఎదురుగా చెత్త బూజు కనబడుతూ ఉంటుందండి. రోజు దాన్ని చూసినప్పుడు అనుకుంటావు, నువ్వు కూర్చున్నప్పుడు నీకు కనబడుతుంది దాన్ని తొలగించాలి అని, కానీ మళ్ళీ దాన్ని మర్చిపోతావు. దాన్ని ఇట్లా చీపురుతో ఇలా అనడం కూడా మనం మర్చిపోతాం. ఎందుకు అంటే కంటిన్యూటీ లేదు. మనకు అన్నీ రావాలని, మంచి జరగాలని కోరిక ఉంది, కానీ మంచిగా ఉండాలని కోరిక ఉంది, కానీ దానికోసం మనము ఇన్ప్రాక్టికల్ ఆచరణ అనేది లేదన్నట్టే కదా. అయితే ఏం జరుగుతుందండి, పొద్దున్నే లేవంగానే ఇంట్లో పేస్ట్ లేదండి, అయ్యో పేస్ట్ లేదు, పిల్లలు పెద్దలు అందరూ. ఎందుకు వస్తుందండి? పొద్దున్నే లేవంగానే పేస్ట్ లేదు, పాలు లేవు. ఇవన్నీ మనకు సంపదనంగానే ఓన్లీ లాకర్లో పెట్టుకునే బంగారం కాదండి. ఇవన్నీ కూడా మన సంపదలే కదా, డబ్బులు పెడితేనే కొనుక్కుంటాం. అయితే మనము లేదు అని పొద్దున్నే లేవంగానే 10 సార్లు అని అప్పుడు పైసలు పెట్టి కొనే బదులు, మనము ముందు రోజే గమనించుకొని అన్ని సమృద్ధిగా తెచ్చి పెట్టుకునే అలవాటు చేసుకోవాలి. అప్పుడు సమృద్ధి అనేది కలుగుతుంది మనకు. మనం చేస్తున్నామండి, ఖర్చు పేస్ట్ కొనుక్కోగలుగుతాము. ఆ పొద్దున్నే లేచి ఎవడో పిల్లడు, అమ్మ పేస్ట్ లేదు, ఎక్కడుంది అంటే, అయ్యో లేదు అని అప్పుడు షాపుకి వెళ్ళి తెప్పించే బదులు, మనం ముందు రోజు తెచ్చిపెట్టుకుంటే లేదు అనేది నెగటివ్, అది రాదు. ఇది ఫస్ట్ అలవాటు చేసుకోవాలి. కూరగాయలు లేకుంటే ఉన్న వాటిని నువ్వు చేసుకునే సామర్థ్యత ఉండాలి ఆడవాళ్ళకు. కానీ అయ్యో అది లేదండి, ఇది లేదండి, ఆలుగడ్డలు లేవండి, టమాటాలు లేవండి అని పొద్దున్నే లేచినప్పటి నుంచి ఇలా లేదు అనే మాటలు ఎవ్వరు కూడా మాట్లాడొద్దు. ఇంట్లో ఎవరు కూడా మాట్లాడొద్దు. పెన్ను లేదు, ముందు రోజే పుస్తకాలు, పెన్నులు అన్నీ సరిగా ఉన్నాయా లేవా చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలది. పిల్లలకు గైడెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత తల్లిది.
తల్లి చెప్పాలి. పొద్దున్నే లేచి లేదు లేదు అనుకుంటూ పోతే వాడికి లేదు లేదు అనే మైండ్లు ఉంటుంది. మీకు తెలుసు కదా, ఒకటి మనకు అనుభవం. పొద్దున్నే లేవంగానే ఇంతకుముందు రేడియోలు పెట్టుకొని పాటలు పెట్టేవాళ్ళం. పొద్దున్నే లేవంగానే ఫస్ట్ పాట ఏది వస్తుందో ఆ రోజంతా అదే తిరుగుతుందండి మనకు మైండ్లో, అదే పాట వల్లిస్తాం. అందుకే మనం ఏం చేయాలంటే, ఇవన్నీ మన మైండ్ ఫ్రెష్ కావాలంటే చక్కగా భగవద్గీత, విష్ణు సహస్రనామం, హనుమాన్ చాలీసా, సుప్రభాతము ఇటువంటివి మనము రికార్డు పెట్టుకొని అది వింటూ మన పనులు చేసుకుంటే మనం ఉత్సాహంగా ఆనందంగా ఏ బాధ లేకుండా మన కాన్సన్ట్రేషన్ పాట మీద పోతుంది. ఆ మ్యూజిక్ వస్తూ ఉంటే దానివల్ల ఉత్తేజం కలుగుతుంది మన లోపల, మన పనులు చేసుకుంటాం. కావాలంటే మీరు ప్రాక్టికల్గా చేసి చూడండి. ఇంతకుముందు కూడా చెప్పాను నేను. అయితే ఇలా లేదు అనడము పొద్దున్నే లేవంగానే ఎవరు కూడా చేయకూడదు. మరి ఎవరన్నా వచ్చి ఏదన్నా అడుగుతారండి, మన ఇంట్లో ఉంటుంది కానీ మనం ఇవ్వడం ఇష్టం లేక లేదు అంటాం. అలా చెప్పడం కూడా తప్పు. ఎప్పుడు కూడా అట్లా ఖచ్చితంగా నెగటివ్ అనేది మాట్లాడకూడదు. లేదండి, కాదండి మాతోని అని చెప్పద్దు. ఏమోనండి తెలియదు, ప్రయత్నం చేస్తా, లేకుంటే మా వారిని అడుగుతాము, తర్వాత చెప్తాము అనాలి. కానీ కాదండి అని ఖచ్చితంగా నిర్మోహమాటంగా, అంతే నిష్ఠూరం కన్నా అది నిష్ఠూరం మేలు అంటే అన్నిటికీ వర్తించదు. ఎవరికన్నా అర్జెంటు ప్రాణం పోతుంది అంటే నువ్వు చేయకపోతే, చెయ్యను అని చెప్పకపోతే వాడు వేరే వాడి దగ్గర చూసుకుంటాడు. వాడికి పెళ్ళి ఉందండి, నాకు 10,000 కావాలి అని నీ దగ్గరకు వచ్చిండు. వస్తే నువ్వు ప్రయత్నం చేసి ఇవ్వగలిగితే, నేను అడిగానండి వాళ్ళ దగ్గర లేవు మరి అందుకని, అప్పుడు అట్లాంటి సిచ్యుయేషన్లో మనము నిజాన్ని ఒప్పుకోవాలి, చెప్పాలి. అంతేగాని ప్రతిరోజు అదే పనిగా ఎవడొచ్చినా కూడా ఆ మాటలు మాట్లాడే అవసరం లేదు. తర్వాత మనం ఎక్కువ మటుకు పిల్లల్ని తిడుతూ ఉంటామండి పొద్దున్నే. అబ్బా దరిద్రం అంటారు. భర్త బని మోహన్ చూస్తేనే దరిద్రమే, వెళ్ళిపో అంటూ ఉంటారు. ఎందుకంటే అంత అసహ్యం. భార్య అంటే లక్ష్మీ స్వరూపంగా ఉంటుంది, లక్ష్మీ రూపంగానే కదా భార్య అంటే. మిమ్మల్ని నారాయణ స్వరూపం అనుకోవాలి అంటే మీరు ఆమెను లక్ష్మి అనుకోవాలి. అనుకున్నప్పుడే కదా మీకు లక్ష్మి వస్తుంది. మరి తెల్లారు లేవంగానే నీ మోహన్ చూడబుద్ధి కాదు, దరిద్రం పో అని కొంతమంది ఎప్పుడు విసుక్కుంటూ ఉంటారు. అలా విసుక్కోవడము, ఈ దరిద్రం అనే మాట మాట్లాడడము మానుకోవాలి. ఎందుకంటే మన జీవితం మారాలి అనుకుంటే ఇవన్నీ మార్చుకోవాలి. మనం సంతోషంగా ఉండాలి మన పిల్లలతోని. మన జీవితం మార్చుకోవడము అంటే మనము నిస్తేజంగా ఉన్నాము, ఏదో కావాలని కోరుకుంటున్నాం, అది కావట్లేదు అనే బాధలో ఉన్నాం, అసంతృప్తితో జీవితాన్ని గడుపుతున్నాం. ఆ అసంతృప్తి అనేది లేకుండా ఉన్నదానితో నువ్వు ఆనందంగా ఉంటూ నువ్వు అభివృద్ధిలోకి చెందాలి అంటే ఫస్ట్ నువ్వు ఆనందపడాలి. ఉన్నదానితో ఆనందపడుతూ ఎప్పుడైతే ఉంటావో అప్పుడే నువ్వు ముందుకెళ్ళగలుగుతావు. ఉన్నదాన్ని అసహ్యించుకున్నప్పుడు నువ్వు పైకి ఎలా వెళ్తావు? ఉన్న దాంట్లోనే అసహ్యంగా ఉన్నావు, నువ్వు నెగటివ్ ఫీలింగ్ ఉంది నీకు. దీన్ని దాటడం ఎలా దాటుతావు? నువ్వు దాటలేవు. అది మనం తెలుసుకోవాల్సింది. ఎవ్వరు మనీ మంత్ర వాళ్ళు చెప్పినా, ఏ కోచులు చెప్పినా, ఎవ్వరు చెప్పినా కూడా ఇవే చెప్తారు. ఎందుకు? మన ధర్మంలో, మన శాస్త్రంలో ఎప్పుడో చెప్పబడ్డాయి ఇవన్నీ. దాంట్లో నుండే ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు, నువ్వు ఇట్లా రాయి, ఇట్లా ఉండు అని. పిల్లలను కూడా ప్రేమతో చెప్పాలి. ఎందుకు? మనం రెడీగా ఉన్నప్పుడు మనం పిల్లలకు ప్రేమగా చెప్పే అవకాశం ఉంటుంది. మనం పొద్దున్నే రెడీగా ఉండలేము. ఉండకపోతే మనకు అన్ని కోపాలే ఉంటాయండి. ఒకళ్ళ మీద ఒకళ్ళ కోపంతో పనులు చేసుకుంటే ఆ తిన్న తిండి వంట పట్టరు. తినేటప్పుడు కూడా అన్నం ఎత్తేస్తూ ఉంటారు కొంతమంది. అది చాలా తప్పు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం, అన్నం పడేస్తూ ఉంటారు. ఇవి చాలా తప్పండి.
ప్రతి మెతుకులో పరమాత్ముడి స్వరూపముగా భావించి మనం అంత విలువ ఇవ్వాలి. మనకున్నదానికి విలువిస్తేనే మనము ఎదగగలుగుతాము, అది తెలుసుకోవాలి. ఇంకా కొంతమంది ఏమంటారు, వాళ్ళు అటు పోయినరు ఇటు పోయినా మనం ఎక్కడ పోతాం, మనతోనే అవుతుందా అంటారు. ఎందుకు కాదండి, వాళ్ళు ఎక్కడో ఢిల్లీ దాకా పోయి ఏవో చూసి వచ్చిండ్రు. నువ్వు ఇంటి దగ్గర ఉన్న పక్కన ఏవో ఎన్నో ఉంటాయి, అక్కడికైనా వెళ్ళగలుగుతావు. నువ్వు వెళ్ళాలి అనుకోవట్లేదు, నువ్వు సంతోషంగా ఉండాలనుకోవట్లేదు. ఎవరో ఢిల్లీకి పోతే నువ్వు కూడా ఢిల్లీకి పోవాల్సిన అవసరం లేదు. నీకున్న బడ్జెట్లో నువ్వు దగ్గరలో ఉన్న వాటికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతావు. అలా చెయ్యంగా నువ్వు ఆనందపడుతూ ఉంటే ప్రకృతి నీకు సహకరిస్తుంది, దైవబలం పెరుగుతుంది. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నీకు భగవంతుడు తోడవుతాడు. నువ్వు ఎప్పుడు భగవంతుడు ఆనందపడడానికి ఇచ్చిండు జీవితం. ఉన్నదాంతో సంతృప్తి పడుతూ సంతోషంగా ఎప్పుడైతే ఉంటావో అప్పుడే నీకు ఉన్నతి కలుగుతుంది. నలుగురితో నవ్వుకుంటూ మాట్లాడాలి. ఎప్పుడు ఎవరొచ్చినా విసుక్కోవడము, తిట్టడము, ఇంట్లో అక్క చెల్లెళ్ళు ఉంటే తిట్టడము, తల్లిని తిట్టడము, ఎప్పుడు చాడీలు చెప్పడము, ఇగో ఇట్లాంటివి ఎక్కడుంటాయి, ఇవన్నీ నెగటివేనండి. నువ్వు ఏ పూజలు చేసినా కూడా ఇది పోదు. నువ్వు బయట పోయి ఓ రబ్బా రావణాసురులాగా పూజలు చేసుకొని వచ్చి భక్తితోని నేను ఇంత పూజ చేసిన 50,000 ఖర్చు పెట్టినా నాకు ఇట్లనే ఉన్నది అంటే నీ బుద్ధి మారట్లేదు. నీ బుద్ధి మారినప్పుడు నీ జీవితం మారుతుంది, నీ ఆర్థిక స్థితి మారుతుంది. నువ్వు 50,000 ఖర్చు పెట్టి హోమం చేసినా కానీ నీలో మార్పు లేనప్పుడు ఏది కూడా మారదు. మనం అందరితో సంతోషంగా మాట్లాడినప్పుడు సంతోషము ఎప్పుడు ఉంటుందండి? మానసిక స్థితి సంతోషంగా, ప్రశాంతంగా, ఆనందంగా ఉన్నప్పుడు నువ్వు పూరి గుడిసెలో ఉన్నా కూడా సంతోషంగా ఉంటావు, ఒక రాజులాగా జీవిస్తావు. అంతేగాని మనం ఎంతమందిని చూడమండి, రొట్టెలు చేసుకుంటూ అమ్ముకుంటూ ఒక టెంట్ వేసుకొని ఉంటారు. వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారు, గదే తిండి తింటారు, అట్లనే ఉంటారు. వాళ్ళ బట్టలు చూస్తే మనం చూడబుద్ధి కాదు, కానీ వాళ్ళు జోకులు వేసుకుంటారు. భార్య, భర్త, పిల్లలు అందరూ ఎంత ఆనందంగా ఉంటారు. మరి వాళ్ళు ఎలా ఉన్నారండి? వాళ్ళు ఉన్న స్థాయికి వాళ్ళు ఆనందంగా ఉన్నారు. మనం ఉన్న స్థాయికి మనం ఆనందంగా ఎప్పుడు ఉంటామో అప్పుడే మనకు భగవంతుడు ఉన్నత స్థితిని కలిగిస్తాడు. అంతేగాని ఎవరినో చూసి మాకు అది రాకపోయే ఇది రాకపోయే దేవుడా అది ఇది అని ఉన్న స్థితిని నువ్వు అవహేళన చేస్తూ, ఉన్న తల్లిదండ్రిని అవహేళన చేస్తూ, భార్యను తిడుతూ, భర్తను తిడుతూ, ఆడబిడ్డలను తిడుతూ, ఎప్పటికీ నెగటివ్ మాట్లాడుతూ ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో మన ఇంట్లో లేకున్నా సరే మనం పెట్టే ముచ్చటేముంటుంది, ఆడబిడ్డలు ఆమె అట్లన్నది మీ ఇట్లన్నది, ఇట్లాంటివి ఎందుకండి? మీ గురించి మీరు మాట్లాడుకోండి. వాళ్ళు ఉన్నా లేకున్నా వాళ్ళ గురించే మాట్లాడతారు కొంతమంది. లేకుంటే పక్కింటి ముచ్చట చెప్పుకొని వాళ్ళని తిట్టుకుంటే వీళ్ళు ఆనందపడతారు. ఇలాంటి మనమేమో చేసేవి పనులు, మాట్లాడే మాటలు ఇవి. మనకేమో మంచి జరగాలని కోరుకుంటున్నాం. ఇది అది ఒకటేనా చెప్పండి? మన పిల్లల గురించి వాళ్ళ గురించి మాట్లాడము, మన గురించి మాట్లాడుకోము. బయట ఎవరి గురించో మాట్లాడి వాళ్ళు ఇక్కడ లేకున్నా వాళ్ళని తిడుతూ ఉంటాం. అది వదిలేయాలి. ఇట్లా ఎవరి గురించి కూడా నెగటివ్ మాట్లాడకూడదు. ఇంట్లో తెల్లారు లేస్తే చక్కగా పిల్లలను నవ్వుతూ పలకరిస్తూ లేపాలి. భర్తతోని నవ్వుతూ మాట్లాడాలి లేవంగానే. ఒక స్త్రీ లక్షణం చక్కగా లేవగానే జుట్టు సరి చేసుకొని, బొట్టు సరి చేసుకొని, మొహం కడుక్కోక ముందే ఫస్ట్ ఈ పనులు చేసుకొని భర్తను లేపినప్పుడు నవ్వుతూ మాట్లాడితే వాళ్ళకు కూడా ఆ రోజంతా ఆనందంగా ఫీల్ అవుతారు. పిల్లలైనా అంతే కదండి. ప్రేమతో ఉంటే, ప్రేమతో స్కూల్కి పంపిస్తే వాళ్ళ ఆనందం కూడా. వాళ్ళు ఓ ఏడుపు, వాడిని తిట్టి ఇంకా రెడీ కాలేవు, ఇంకా చేయలేవు, కొంచెం మరీ చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకు తెలియక స్కూల్కు తీసుకెళ్తున్నారని ఏడుస్తారండి. వాళ్ళని బుద్ధికరించాలి. కానీ కొంచెం 10 ఏళ్ళు వచ్చినాయి అంటే
వాళ్ళని తిడుతూ ఉంటాం మనం, ఇంకా స్నానం చేయలేదా, బస్ టైం అయిపోయింది, అది ఇది అని. అట్లా చేయకుండా వాళ్ళు తొందరగా చేసుకునే విధానం అలవాటు చేసి, టైం అయింది నాన్న అని మెల్లగా ప్రేమతో చెప్తూ వాళ్ళని ఎప్పుడైతే మనము పంపిస్తామో వచ్చే వరకు వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు చేస్తూ ఉన్న దాంట్లో మనము చేయడం అనేది, మా అమ్మ చేసింది అంటే, అమ్మ నాకు అది ఎక్కడున్నది మీ డాడీ తెమ్మంటే తేనే లేదు, ఇది వద్దు. మీ దగ్గర ఉన్నది మీరు వాళ్ళకి ఇష్టమైన రీతిలో చేయండి. మీకు అవకాశం ఉన్నప్పుడు అవి కూడా తెచ్చుకోండి, చేసుకోండి. అది మంచి పద్ధతి. అందుకే ఎవరికైనా మనము పూర్వకాలం నుండి మనకేముందండి, ఏదైనా పప్పులు ఉప్పులు అయిపోయినా కూడా అయిపోయినాయి లేవు అని నోటితో అనేవాళ్ళు కాదు, నిండుకున్నాయి అనేవాళ్ళు. మన సాంప్రదాయం అది. మనం ఏది కూడా ఎప్పుడు నెగటివ్ మాట్లాడే పద్ధతే లేదు. నిండుకున్నది అనేవారు, కుంకుమ పసుపు నిండుకున్నది అంటారు. పుస్తల తాడు తెగిపోయిన ఏదైనా పెరిగిపోయింది అంటారు, పెరిగింది అంటారు, తెగింది అన్నారు. అంటే ఇవన్నీ నెగటివ్. ఇవన్నీ మాట్లాడుతూనే ఉంటాం మనము రోజంతా. ఇట్లాంటివి మాట్లాడుతూ మనకు ఏవో కావాలి అంటే ఎట్లా వస్తాయండి, ఆ నోరు తెరిసే ఇట్లాంటి మాటలు. కాబట్టి ఈ రోజు నుంచి మీరు చక్కగా ముందు జాగ్రత్తగా అన్నీ చూసుకోండి, అన్నీ రెడీ పెట్టుకోండి. ఒకవేళ పొరపాటు జరిగి లేకున్నా కూడా వాటిని ఉన్నవాటితో అడ్జస్ట్ చేసుకోండి. ప్రశాంతంగా చక్కగా హనుమాన్ చాలీసా వింటూ, విష్ణు సహస్రనామం వింటూ పిల్లల్ని తయారు చేయండి. మీరు పనులు చేసుకోండి. అప్పుడు మీరు ఆనందంగా ఉంటారు, మీ పిల్లలు బాగా చదువుకుంటారు, మీకు డబ్బులు వస్తాయి. మీలో ఉన్న నెగటివ్, ఇల్లు అంటే ఏందండి, అందులో ఉండే మనుషులే కదా, ఆ మనుషులు మంచి మాట్లాడుతూ ఉంటే ఆ ఇంటికి మంచి జరుగుతుంది. అంతే. అది మీరు అర్థం చేసుకున్నప్పుడు మనం కూడా ధనవంతులం కావడం కాదు, మనము గుణము కూడా. సంపద అంటే కేవలం డబ్బులు ఎక్కువ వచ్చుడు అనే కాదండి, గుణ సంపద అంటారు. అందరూ మనం మిగిలించుకునేది మన గుణ సంపదనే. ఈ డబ్బులు ఏవి మనతో ఉండేవి కాదు. చెప్పడానికి బాగుందండి, గుణాలు మంచిగా ఉంటే ఏంది, ఇవాళ రేపు బయట పోతే పైసలు ఉన్నోళ్ళనే కాంతారు అంటారు. మరి ఆ డబ్బులు రావాలన్నా మనము ఉన్నదానికి విలువ ఇచ్చినప్పుడే ఇప్పుడు చాలామందిని చూస్తామండి. ఇప్పుడు ఎంతోమంది పెద్దవాళ్ళు, వాళ్ళు ఏమి పెద్ద ఆస్తిపాస్తులు లేకున్నా వాళ్ళు లోకంలో పేరు పొందిన వాళ్ళు ఉన్నారు. మరి అటువంటి వాళ్ళ గురించి కూడా మనం తెలుసుకోవాలి. వీలున్నప్పుడు పుస్తకాలు చదువుతూ ఉండాలి. ఎటువంటి మంచి అన్ని పనికిరాని కాంట్రవర్సీ, అనసూయ ముచ్చట్లు, శివాజీ ముచ్చట్లు, ఇంకేవో వీడు చంపిండు, వీడిని వాడు చంపిండు, ఇట్లాంటి ఆలోచించొద్దు, వాటి గురించి మాట్లాడొద్దు, అవన్నీ తీసుకోవద్దు. ఏవైనా ఆదర్శవంతంగా ఏవైనా పిల్లలు మంచి పనులు చేసిన వాటిని మనము చక్కగా చూస్తూ పాజిటివిటీ పెరగాలి. మనలో పాజిటివిటీ పెరిగితే మన ఇంట్లో పాజిటివిటీ పెరుగుతుంది. అప్పుడు ఆ ఫ్లో లాగా ధనము వస్తూ ఉంటుంది. నువ్వు ఉన్నదాన్ని చక్కబెట్టుకున్నప్పుడు, నీ మనసును చక్కబెట్టుకున్నప్పుడు అన్నీ చక్కబడతాయి. అంతేగాని ఇక్కడ మరి బయట ఇంటి ముందర గలీజు ఉందండి, లోపల ఇంద్రభవనం ఉంది. రావాలంటే ఎట్లా వస్తారు లోపలికి? బయట చూసి మంచిగా లేదు అనే వెళ్ళిపోతారు. లోపల చాలా బాగుందండి, నేను చాలా మంచిదన్నాండి అంటే ఎవరు వింటారండి? కాబట్టి మన ఆలోచనలు ఫస్ట్ మంచిగా ఉండాలి, మంచి మాటలు మాట్లాడాలి. దానివల్ల మన జీవితం తప్పకుండా మారుతుంది. కావాలంటే ఇన్ ప్రాక్టికల్ మీరు చేసి చూడాలి. మరి ఇది మీకు కూడా కొన్ని సందర్భాలు అనిపిస్తే కామెంట్లో తెలియజేయండి. అందరికీ నచ్చింది అనుకుంటాను. తప్పకుండా లైక్ చేయండి అని ప్రతిసారి చెప్తున్నా కానీ లైక్ చేయట్లేదండి. దయచేసి మీరు లైక్ చేయండి. మీ వల్ల ఇంకొకళ్ళు కూడా
దీన్ని వినే అవకాశం ఉంటుంది. ఏ ఒక్కళ్ళు ఆలోచించి దీని గురించి సర్దుకున్నా బాగుపడ్డా నాకు సంతోషం. కాబట్టి అందరూ కూడా చదవండి, వినండి, లైక్ చేయండి. మళ్ళీ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.